మనకు తెలిసిందే 'అల్లు అర్జున్' అలానే 'మెగా ఫ్యామిలీకి' గొడవ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కొన్ని కౌంటర్‌లు గూడా ఎయడం చూసాం. ఏదైతే 'మట్కా' సినిమా ఏదైతే ఇంటర్వ్యూ జరిగినప్పుడు మన 'వరుణ్ తేజ్' గూడా కొన్ని కౌంటర్‌లు ఎయడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే 'మట్కా' చాలా డిజాస్టర్ అటర్ ఫ్లాప్ అయిన తర్వాతయితే 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అయితే ఇప్పుడు రైజ్ అయిపోయారు. ఇప్పుడు 'మెగా' ఫ్యాన్స్ మరి 'మట్కా' సినిమాని హిట్ చేసుకోవచ్చు గదా! మరి మీకే చేత కాలేదు మీ మెగా హీరోని కాపాడుకోవడం. మా 'అల్లు అర్జున్' సినిమా చూడకపోతే ఏమవుతుంది అని ఆహ్, సినిమా ఆల్రెడీ సంచలనం అయిపోతుంది. భారీ హిట్ అవ్వబోతుందనైతే వాళ్ళైతే కొంచెం మాట్లాడుతూ ఉన్నారు 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ అయితే. దానిలో వాస్తవం ఉందనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎవరైతే మెగా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడడం చూసాం. ఎందుకంటే అందులోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండుంటారు దీని గురించి ఎక్కువ మాట్లాడడానికి. ఎందుకంటే 'అల్లు అర్జున్' ఏదైతే ప్రచారంలో వైసీపీకి ప్రచారం చేయటం కావచ్చు, పవన్ కళ్యాణ్ గురించి నేను మాట్లాడని చెప్పడం కావచ్చు, ఇలాంటి గొడవలన్నీ జరిగిన తర్వాత 'అల్లు అర్జున్' మీదైతే విపరీతమైన వ్యతిరేకత అయితే ఉంది. కానీ రీసెంట్‌గా ఎక్కువ పోస్టులు 'పుష్ప 2'ని బాయ్‌కాట్ చేయాలి. మెగా ఫ్యాన్స్ ఎవరు చూడకూడదని అయితే ఒక పోస్టులు అయితే బయటకొచ్చింది. మరి ఎవరు రిలీజ్ చేశారో తెలీదు గానీ, అది మెగా ఫ్యాన్స్ నుంచే వచ్చిందనైతే వచ్చినియి. మరి అది ఏమన్నా గొడవల కారణం తెలీదు గానీ, ప్రస్తుతం అయితే అలా జరుగుతున్న టైంలో 'మట్కా' అనేది అట్టర్ ఫ్లాప్ అయింది. మరి 'మట్కా' మరి మెగా హీరో నాగబాబు కొడుకు. మరి అతనైతే హిట్ చేసుకోవచ్చు కదా! వరుసగా అట్టర్ ఫ్లాపులు పడుతున్నాయి. మరి 'మట్కా' మరి మీరు మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి సినిమానైతే కనీసం 10,00,00,000 కూడా వసూలు రాబట్టలేకపోయారనైతే వాళ్ళైతే ఎద్దేవా చేశారు. అలానే చాలా పోస్టులయితే తెగ రిలీజ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే. ఇది 'అల్లు అర్జున్' ఫ్యాన్సే చేస్తున్నారనైతే నేనైతే ఖచ్చితంగా అనుకుంటాను. ఎందుకంటే ఇంక వేరే ఫ్యాన్స్ అయితే చేసే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం దొరికింది. ఎందుకంటే ఆ సినిమా మరి దారుణంగా 5,00,00,000 కూడా నాకు తెలిసి వచ్చుండదు. 5, 6,00,00,000 కూడా రాలేదనుకుంటాను. మరి దారుణమైన పరిస్థితి దాదాపు 30,00,00,000 ఏమో ఖర్చు పెట్టి ఆ సినిమానైతే తీశారు 'మట్కాని.' కనీసం 5, 6,00,00,000 కూడా రాకపోవడం అనేది చాలా డిజాస్టరు. అతను తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ అటర్ ఫ్లాప్ అనుకుంటా ఇది. దీనికి ముందు 'ఆపరేషన్ వాలంటీర్' అయన్నీ కూడా బాగానే కనీసం 10,00,00,000 దాకా ఎళ్ళాయనుకుంటాను. ఇదైతే మరి దారుణంగా డిజాస్టర్ అయిపోయింది. మరి ప్రస్తుతానికైతే ఇదైతే ఇంకా నడుస్తూనే ఉంది ఈ వార్ అనేది. మరి ఈ వార్‌లో మనకు తెలిసిందే రీసెంట్‌గా 'మహేష్ బాబు' సంబంధించిన ఆ పర్సన్ కూడా ఒక సినిమా రిలీజ్ అయింది. అది కూడా కనీసం థియేటర్‌లో ఒక్కరోజు కూడా నిలబడలేదు. కాబట్టి ఫ్యాన్స్ సినిమా బాగుంటేనే చూస్తారు తప్ప మిగతాదేమి ఉండదండి ఇక్కడ నాకు తెలిసిన ప్రకారం. 'పుష్ప' రేపు బాగుందంటే మెగా ఫ్యాన్స్ చూస్తారు, అందరూ చూస్తారు. ఇక్కడ ఎవరు మెగా ఫ్యాన్స్ ఎవరు అనేది మనకు థియేటర్‌లకెళ్ళినాక మనకేమి అర్థం కాదు. ఆ సినిమా తెర మీద నచ్చిందంటే ఆటోమేటిక్‌గా ఇంకొక 10 మందికి సజెషన్ చేస్తారు. ఫ్యామిలీస్ ఎళ్లి చూస్తాయి. ఆ ఫ్యామిలీని కూడా మళ్ళీ కావాలంటే తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు సినిమా ఒకసారి నచ్చిందంటే రెండోసారి నేను చూడాలనుకున్నప్పుడు నా ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాను. సినిమా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు అనుకుంటే నేను నా ఫ్యామిలీతోటి పాటు ఎళ్తాను. ఇంకొక 4 టికెట్లు ఎక్స్‌ట్రా తెగుతాయి. దానివల్ల కలెక్షన్ ఎక్కువ వస్తుంది తప్ప ఇలా ఫ్యాన్ వార్‌లు వాటి వల్ల ఏముండదు. ఇప్పుడు అలా అనుకుంటే మరి 'మట్కా' సినిమా మరీ బేస్ట్ సినిమా అయితే కాదు. అది రివ్యూస్ కూడా యావరేజ్ రివ్యూసే ఇచ్చారు. మరి ఆ సినిమా కనీసం యావరేజ్ హిట్ అన్న అవ్వాల్సింది. మరి ఇంత డిజాస్టర్ అయితే అవ్వదు గదా! కాబట్టి ఫ్యాన్స్ అనేవాళ్ళు జస్ట్ ఆ రోజుకి ఇలాంటి కామెంట్ జేయడానికి థియేటర్ దగ్గర ఎగరడానికి తప్ప 1, 2 థియేటర్లు చేస్తారండి. లేకుంటే ఒక 10 థియేటర్ల దగ్గర చేస్తారు. మిగతాది అన్ని థియేటర్లు కాపాడలేరు గదా! కాబట్టి సినిమా బాగుంటేనే ఏ సినిమాని ఆదరిస్తారు. అలానే 'అల్లు అర్జున్' సినిమా వాడైనా సరే, రేపొద్దున 'రామ్ చరణ్' సినిమా 'గేమ్ చేంజర్' అయినా సరే సినిమా బాగుంటేనే ఆహ్, అందరూ వచ్చి చూస్తారు. 'రామ్ చరణ్' ఫ్యాన్స్ గావచ్చు, లేకుంటే 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ గావచ్చు, 'ప్రభాస్' ఫ్యాన్స్ గావచ్చు, 'ఎన్టీఆర్' ఫ్యాన్స్ ఎవరైనా సరే అందరూ చూడాలంటే సినిమాలో దమ్ముండాలి. మొన్న 'దేవర' వచ్చింది. అందరు ఫ్యాన్స్ చూస్తేనే దాదాపు 500,00,00,000 ఆయన వసూలు రాబట్టాడు. మిగతా ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తే అన్ని కోట్లయితే రావు గదా! మరి అందుకనే హ్మ్. సినిమా బాగుంటే సినిమా ఎళ్లి చూస్తారు. బలవంతంగా మన సినిమా చూపించినా గూడా ఎవరు చూడరు. ఇప్పుడు దానికి నిదర్శనం మెగా హీరో 'వరుణ్ తేజ్' పరిస్థితే అవుద్ది. ఎందుకంటే చూసామా ఎంతమంది హీరోలున్నారో చూసారు గదా! దాదాపు అర డజన్ హీరోలున్నారు. మరి వాళ్ళ ఫ్యాన్స్ వరకు చూసినా సరే ఆ సినిమా భారీ హిట్ అయిపోయి ఉండేది. కానీ ఎవరు చూడలేదు గదా! మరి మన 'రామ్ చరణ్' డే 1 కలెక్షన్ అంతా అది. ఆ సినిమా బడ్జెట్. మరి 'రామ్ చరణ్' ఫ్యాన్స్ కనీసం ఒక 10%, 20% చూసినా సినిమా యావరేజ్ హిట్ అయ్యి ఉండేది గదా! కానీ చూడలేదే. కాబట్టి సినిమా బాగుంటేనే చూస్తారు తప్ప బాలేపోతే చూడరు. అది 'పుష్పకైనా' అదే వర్తిస్తుంది. 'గేమ్ చేంజర్'కైనా అదే వర్తిస్తుంది. రేపొద్దున్న రాబోయే 'ప్రభాస్' సినిమాకైనా వర్తిస్తుంది. 'ప్రభాస్' సినిమా 'ఆదిపురుష్' ఏమైందో చూసాం గదా! అంత భారీ బడ్జెట్‌తో వచ్చేసి అటర్ ఫ్లాప్ అయింది. వసూలొచ్చినప్పటికీ ఆయన క్రేజ్ మీద కానీ సినిమా ఇంకా వేరే స్థాయికెళ్ళాల్సింది ఎళ్ళలేదు. ఓవరాల్‌గా ఇదండి. ఫ్యాన్స్ అనేవాళ్ళు కేవలం ఆ థియేటర్ దగ్గర ఎగరడానికి పనికొస్తారు తప్ప, సినిమాని కాపాడడానికైతే పనికిరారు. అది 'వరుణ్ తేజ్' విషయంలో నిరూపితమైంది. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని. సినిమా బాగుంటేనే చూస్తారు. ఒకళ్ళ మీద ద్వేషాలనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ తప్ప, మనం దాని గురించి చొక్కాలు దించుకొని ఎగరాల్సిన అవసరం అయితే లేదు. మన సినిమా వచ్చినప్పుడు, మన హీరో సినిమా వచ్చినప్పుడు మనం వెళ్లి థియేటర్‌లో చూద్దాం. సినిమా బాగుందంటేనేమో ఎక్కువ మాట్లాడదాం.
బాగుంది సినిమా అందరూ చూడండి చూద్దాం. బాగాలేదనుకున్న సైలెంట్‌గా ఇంటికెళ్ళి పడుకొని నిద్రపోతాం. ఇంక అంతకు మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే ఈ మట్కా పరిస్థితి అవుతుంది. రేపొద్దున ఆహ్, ఎక్కువ కామెంట్‌లు మన దగ్గరికి ఇంకా వస్తాయి. ఇంకా ఫోర్స్‌గా వస్తాయి. ఇప్పుడు మామూలుగా నార్మల్‌గా చూసేవాళ్ళు ఇంకా కావాలని మరి ట్రోలింగ్ చేయడం, పోస్ట్‌లయితే పెట్టడం చూస్తాం. చూద్దాం ప్రస్తుతానికైతే 'వరుణ్ తేజ్' మట్కా భారీ దెబ్బే మెగా ఫ్యాన్స్‌కి.